ఎన్నికల హడావుడిలో ఉన్నాము కనుక ముందుగా సామెతలు 16వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాను. అంటే దేవుడు ఏం చేశాడంటే ప్రతి దానిని దాని పని నిమిత్తం కలగజేశాడంట. అంటే ఏది చేసినా కూడా దానికంటే ఒక పని ఉంది. అది ఎవరి చేత చేయబడింది? దేవుని చేత చేయబడింది. అయితే ఏం చేయబడ్డా ఏంటి విని అవన్నీ అని ఆలోచిస్తే కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టియే సృజింపబడను. ఏంటి ప్రతిదీ అని అంటే ఆకాశం అందున్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ, ఇంకా సింహాసనములే అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రధానులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, సమస్తమును కూడా ఎవరి చేత ఎవరి యందు సృజింపబడ్డాయంట? దేవుని అందే సృజింపబడ్డాయి. ఓకే, అంటే మనకు మొట్టమొదటిగా అర్థమైంది ఏంటి? ప్రతిదీ కూడా దేవుని ప్రమేయంతోనే, దేవుడు ఉద్దేశంతోనే జరుగుతుంది. బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ ఎన్నికలు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి కదా, ఎందుకు జరుగుతూ ఉంటున్నాయి? వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రభుత్వం స్థాపిస్తే సరిపోతున్న తర్వాత వాళ్ళ కోరిక ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క తపన ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి? వారికి అధికారం కావాలి. ప్రతి వారికి ఒక్కొక్క అధికారం కావాలి. ఏదో ఒక మినిస్టర్ కింద లేకపోతే ఏదో విధంగా వారికి ఏం కావాలి? అధికారం కావాలి. అసలు ఈ అధికారాలు ఎవరి దగ్గర ఉన్నవి, ఎవరి దగ్గరికి వచ్చినవి, ఎలా వచ్చినవి అన్నది ముందుగా కొన్ని వచనాలు చూద్దాం. మొట్టమొదటిగా సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుండి. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 8వ అధ్యాయం ఇశ్రాయేలీయుల పెద్దలందరూ 4వ వచనం నుండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. సమూయేలు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలు అన్నారంట, సకల జనుల క్రమము చొప్పున మాకు ఒక రాజును నువ్వు నియమించు అని అన్నారంట. అప్పుడు చదవండి తర్వాత. మాకు న్యాయం తీర్చుట, మాకు న్యాయం తీర్చిన అతనితో అనిరి, మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసింది. ఇది వచ్చి ఈ మాటలు ఎవరు మనుషులు ఉన్నారో అక్కడ ఉన్నవారు ఏమన్నారు? మాకు ఈ సకల జనుల మర్యాద చొప్పున మాకెవరు కావాలంటున్నాడు? రాజు కావాలి అని ఎవరికి చెప్పారు? సమూయేలుకి చెప్పారు. మరి సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన చేసి ఇదే మాట దేవునికి చెప్పాడు. దేవునికి చెప్తే అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట, క్షమించండి 7వ వచనమే. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే మొట్టమొదట ఈ మనుషులందరినీ కూడా అధికారిగా ఏలుతున్నది ఎవరు? దేవుడే ఏలుతున్నాడు. ఎవరు? దేవుడే మనుషులందరినీ కూడా ఏలుతున్నాడు. ఆయనే అధికారిగా ఉన్నాడు, ఆయనే ప్రభుత్వం చేస్తూ ఉంటున్నాడు. అయితే అలా ఉన్న రోజుల్లో మనుషులు ఏమన్నారంటే, నాకు రాజు కావాలి, మమ్మల్ని ఏలే రాజు కావాలన్నాడు. అప్పుడు ఆ మాట సమూయేలు దేవునితో చెప్తే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని ఏలుతున్న నన్ను వాళ్ళు విసర్జించారు, నన్ను అధికారిగా వద్దని కోరుకుంటున్నారు, నిన్ను కాదు విసర్జించింది అని. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతూ ఉంటుంది? ప్రజల్ని ఏలేది, మనుషుల్ని ఏలేది, మనుషుల మీద అధికారిగా ఉన్నది, మనుషుల మీద ప్రభుత్వం చేస్తున్నది మొట్టమొదటిగా ఎవరు? దేవుడే చేస్తున్నారు. అలా దేవుడు చేస్తుంటే మనుషులు ఆ దేవుడిని ఏమన్నారు? వద్దనుకున్నారు. చదవండి.
వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారి ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము. బానే ఉంది. వాళ్ళు వద్దనుకుంటున్నారు. ఎవరు కావాలనుకుంటున్నారు? వాళ్ళల్లో ఒక రాజు కావాలి, మనుషుల్లో నుండే ఒక రాజు కావాలి. దేవుడు మాకు రాజుగా వద్దు, దేవుడు మాకు అధికారిగా వద్దు, మనుషులే మాకు ఎలా ఉండాలి? అధికారులుగా ఉండాలి. మనుషులే మాకు ఏం చెయ్యాలి? ప్రభుత్వాలు చెయ్యాలి అని కోరుకుంటున్నారు కదా. సరే, అదే చెప్పు. అయితే మనుషులు మీరు కోరుకుంటున్నారు కదా, మీరు మనుషులు కోరుకుంటే ఆ మనుషులు మీ మీద అధికారం చేస్తే, ఆ మనుషులు మీ మీద ప్రభుత్వం చేస్తే, ఆ మనుషులు ఎలా ఉంటారనుకుంటున్నారు? ఆ మనుషులు ఏం చేస్తారనుకుంటున్నారు? అది కూడా వారికి ఒకసారి చెప్పు. ఒకవేళ ఏమైనా డెసిషన్ మార్చుకుంటారేమో అని చెప్తే అప్పుడు చదవండి 10. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి, అదిగో మీరు అడిగారు కదా, నేను వెళ్ళి దేవునికి చెప్పాను, దేవుడేమో చెప్తా ఉంటున్నాడు, మీ ప్రకారమే చేస్తాను. అయితే మీరు ఎన్నుకోబోయేటువంటి రాజు గాని, మీరు ఎన్నుకోబోయేటువంటి ప్రభుత్వం గాని ఎలా ఉంటది అని చెప్తున్నాడు అని అంటే, ఇలాగున చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. అదిగో మీరు ఎన్నుకుంటారు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మీ కుమారుల్ని, మీ వంశులు, మీ ఇంట్లో వారిని ఏం చేస్తుంటాడు? తన కొరకు వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడంటే తన కొరకు వాడుకుంటాడు. ఇంకా చదవండి. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు మరియు అతడు వారిని ఏం జరుగుతుంటది? మీ పలానా మినిస్టర్ దగ్గర కారు డ్రైవర్నండి, ఆ పలానా మినిస్టర్ దగ్గర పిఏనండి, పలానా మినిస్టర్ ఇంట్లో పనిచేస్తున్నానండి, పలానా మినిస్టర్ దగ్గర ఉన్నానండి అని చెప్పుకుంటూ ఉంటాను. ఇలా మినిస్టర్లు అయిన తర్వాత వాళ్ళు ప్రజలకు పని చేయాల్సింది పోయి ప్రజలే వాళ్ళకి పని చేయాల్సినటువంటి పరిస్థితిగా ఉంటుందని ముందే చెప్పాడు దేవుడు. ఇప్పుడు జరుగుతున్నదిగా దేవుడికి తెలుసు కదా. ఒకవేళ మనుషుల మీద మనుషుల్ని అధికారిగా పెడితే ఆ పెత్తనాన్ని ఎలా వాడుకుంటాడో, ఆ మనుషుల్ని తనకు దాసులుగా వాడుకుంటాడు. తన సేవ చేయాల్సింది పోయి ఆ మనుషులతో సేవ చేయించుకుంటా ఉంటాడు. తనతోనే తన రథములు నడిపించుకుంటాడు. మరియు అతడు వారిని తన సైన్యంలో రథముల ముందర పరిగెత్తుతారండి. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, ఈ ఎలక్షన్కి ఎక్కడైనా ప్రచారం జరుగుతూ ఉంటుంటే ఇంకా ఇల్లు అన్ని మర్చిపోయి ఆ కార్లు ముందు పరిగెట్టడం, ఆ బైకులు రైమంటే వెళ్ళిపోతూ ఉంటాం, కింద దేకేయటం. ఎందుకు పరిగెట్టించుకుంటున్నారు? మా రాజు వస్తున్నాడు, మా అధికారి వస్తూ ఉంటున్నాడు, మా మంత్రి వస్తూ ఉంటున్నాడు, మా నాయకుడు వస్తున్నాడు అని ఏం చేస్తూ ఉంటున్నారు? వీధుల్లోనూ వాటిల్లోనూ ఆయనేమో ఏసీ కారులో వస్తూ ఉంటే వీళ్ళ ఎండల్లో వాళ్ళ ముందర పరిగెత్తుకుంటూ, వెనకాల పరిగెత్తుకుంటూ, కింద పడిపోతూ ఏం చేస్తాం? ఇలాగే ఉంటుంది అని దేవుడు ముందే చెప్పాడు. తన సైన్యములు సహస్రాధిపతులుగాను మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వారి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనెను. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చి వారిని గాను పట్టుకొనెను. అదిగో అలాగే ఎవరిని వదలడో, ప్రతి వారిని కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు? వారి కొరకు వారుకుంటారు, వారి కొరకు పని చేయించుకునే వారుగా ఉంటారు. మీ పొలములలోను నీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకి ఇచ్చాను. ఇప్పుడు జీతాలు ఎలా ఇస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్నామండి, మేము ఇక్కడ పలానా ప్రభుత్వ పథకం పెడతా ఉంటున్నాం, ఈ పని చేస్తూ ఉంటున్నాం, దానికి అధికారులు పెడుతున్నాం, మనుషులు పెడుతున్నాం, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. కనుక మీరేం చెయ్యాలి? ట్యాక్స్ కట్టాలి. వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి ఇస్తూ ఉంటున్నారు? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు? ఎక్కడి నుంచి? చదవండి. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకు ఇచ్చును. అదిగో వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? ఆ మినిస్టర్ కార్ డ్రైవర్కి జీతం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? ఆ మినిస్టర్ ఇంట్లో పని చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? లేకపోతే ఒక పథకాన్ని ఇతరులకు అందజేయడం కొరకు వాళ్ళకి ఇచ్చే ఆ జీతం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? ఎక్కడి నుంచి అంటే మీ ధాన్యములో, మీ పొలముల్లో ఏం చేసుకుంటారంట? 10వ భాగం మినిమం ట్యాక్స్ ల్యాబ్ ఉంటాయి కదా, దాంట్లో ఏమంటారు? నువ్వు ఎంత సంపాదిస్తే 7 లక్షల వరకు సంపాదిస్తే ఏం లేదు, అంతకన్నా ఎక్కువ సంపాదిస్తే 10%, అంతకన్నా ఎక్కువ అయితే 20%, అంతకన్నా ఎక్కువ అయితే 30%. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? మన దగ్గర నుంచి తీసుకునే వాళ్ళకి
జీతాలు ఇస్తూ ఉంటున్నారు. ఎప్పుడు చెప్పాడు దేవుడిది? అంటే మనుషులు అధికారంలోకి వస్తే ఇలాంటివి జరుగుతాయని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు గనక దేవుడు ముందుగానే చెప్పాడు. మనం ఇప్పుడు ఏం పెద్ద ఆశ్చర్యపడిన అవసరం లేదు. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఏమవుతారు? వాళ్ళకి దాసులం అయిపోతాం. వాళ్ళు ఏ పథకం ఇస్తారు, వాళ్ళు ఇప్పుడు ఏమిస్తారు, ఎప్పుడు ఏది రిలీజ్ చేస్తూ ఉంటారు అని మనం ఏమైపోతూ ఉంటాం? వాళ్ళకి దాసులం అయిపోతాం. ఇంతకీ వాళ్ళకి డబ్బు వచ్చి ఆ మంత్రి అయినా జీతం తీసుకునేది ఎక్కడి నుండి? మన నుండి. ఇక్కడ 10వ భాగం ఉంది. ఇప్పుడు కొన్ని కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కొన్నారనుకో 28% తీసుకుంటున్నారు. ఎంత? మన పప్పు కొంటే ట్యాక్స్, ఆయిల్ వేసుకుంటే ట్యాక్స్, డ్రింక్ తాగితే ట్యాక్స్. వాటిలో ఏంటి? ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తూ ఉంటున్నారు? అక్కడ మళ్ళీ GST 5%, GST 12%, GST 18%, GST 28%. ప్రతి వస్తువులోనూ ట్యాక్స్. అంటే మన దగ్గర నుండి తీసుకునే వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారు. ఇంకా సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్. ఇల్లు కొంటే, పొలము కొంటే, కరెంటు కొంటే, ఇంటికి ఇల్లు కొంటే, చెత్త పాడేయాలంటే ప్రతిదానికి ట్యాక్స్. ఊరినే చేస్తున్నారా? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడ నుండి. చెప్తున్నాడు దేవుడు, నేను మిమ్మల్ని పరిపాలిస్తుంటే మీరేమంటున్నారు? మాకు అధికారులు కావాలి, మాకు ఈ మనుషుల్లోనే మా మీద ప్రభుత్వం చేసేవాళ్ళు కావాలి అని మీరు కోరుకుంటున్నారు కదా. మీరు కోరుకున్న విధంగా చేస్తే, ఆ కోరుకున్న విధంగా చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇలా ఉంటారని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. తర్వాత ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అని. అయ్యి బాబు, అనవసరంగా కోరుకున్నాను రా బాబు, వీడు మా ధనం అంతా తినేస్తూ ఉంటున్నాడు, మా కష్టానంతా తినేస్తూ ఉంటున్నాడు, ఇది అంటున్నాడు అని మీరు ఎంత మొరపెట్టుకున్నా కూడా అంట దేవుడు ఏం చేయడంట? వినడు. ఎందుకు? మీరు కోరుకున్నారు కదా, మేమే అధికారం నిర్ణయించుకుంటాం, మేమే మా ప్రభుత్వాన్ని పాలించుకుంటాం అని అనుకున్నారు కదా, మీరే ఎన్నుకుంటానన్నారు కదా, మీరే కావాలన్నారు కదా. అలా కోరుకున్న తర్వాత మీరు ఎన్ని ముప్పు తిప్పలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా నేనేమన్నా వింటాననుకుంటున్నారా? వినను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెప్పినా కూడా, ఇంత క్లియర్గా చెప్పినా కూడా, ఇప్పుడు నేటి జనాలలో మనకి ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్పినా కూడా, అది నా కులం అండి, అది నా వర్గం అండి, మా తాత ముత్తాతల నుంచి అదే పార్టీ అండి, లేకపోతే మాకు ఇంత చేసాడండి అని మనం ఎలాగైతే ఎన్ని చెప్పినా బుర్రతో ఆలోచించకుండా ఉంటున్నామో, అలాగే ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే ఎంత చెప్పినా కూడా అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు జనులు మేము చేయనట్లు మాకు రాజు కావాలి, ఏదేమైనా పర్వాలేదు, మాకు ఆ నాయకుడే కావాలి, అతనే మా పార్టీ, ఆ పార్టీయే మాది అని మనం ఎలాగైతే మొండికేసుకుని చాలామంది కూర్చుంటున్నారో, బుర్రతో పని చేయకుండా ఓట్లు వేసేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారో, అది ఎప్పుడో జరిగింది అంటున్నాడు. మీరు అలా చెప్పినప్పటికీ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు మనుషులు, మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవును, అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. సమూయేలు ఏం చేశాడు? నువ్వు చెప్పినట్టు చెప్పాను. చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటున్నారు? మాకు రాజు కావాలి, మనుషుల్లో ఒకడే మమ్మల్ని పాలించాలి, దేవుడు అయినా మీరు మా మీద అధికారిగా ఉండకూడదని కోరుకుంటున్నారు అని చెప్పారంట. దేవుడు మంచివాడు. చూడండి ఏం చేశారంటే తర్వాత 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎట్లనగా జనులు మొర్ర నా ఎదుకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళ నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని యొద్దకు రప్పింతును. సౌలు సమూయేలును కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. అలాగ మొట్టమొదటిసారిగా సౌలుని దేవుడు ఏం చేశాడు? ప్రజల కొరకు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి అధికారిగా ఉన్నాడు. మొట్టమొదట ఎవరు పరిపాలించారు? ఎవరు అధికారంలో ఉన్నారు? మనుషులు దేవుని అధికారంలో, అంటే దేవుని ప్రభుత్వం కింద ఉన్నారు. ఆ దేవుని ప్రభుత్వం కింద ఉన్నవారు ఎవరి ప్రభుత్వం కిందకి రావాలని కోరుకున్నారు? మనుషుల ప్రభుత్వం కిందకి రావాలని కోరుకున్నారు. మరి దేవుడు ఇంకా మంచివాడు కనుక ఏం చేశాడు? ఈ మనుషుల ప్రభుత్వాన్ని ఇస్తూనే ఈ ప్రజల కొరకు
ఎవరి కొరకు? ప్రజల కొరకు. ఎవరి చేత ఎన్నుకోబడ్డాడు? దేవుని చేత సౌలు ఎన్నుకోబడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజల కొరకు దేవుని చేత ఎన్నుకోబడ్డారు. అయితే ఏమైంది కొన్నాళ్ళకి? మామూలుగానే మోషే కాలం నుండి కూడా మోషే ఏం చేసేవాడు? న్యాయాలని తీర్చేవాడు. అలాగే ఒక రోజంట మోషే న్యాయం తీర్చడానికి వస్తే జనులు వచ్చారంట. జనులు వస్తే మోషే ఏమో కూర్చుని న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఇది నిర్గమకాండంలో ఉంటుంది, ఇప్పుడు నేను మీకు చూపించట్లేదు. అయితే జనులు ఏమో లైన్లో ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ లైన్ అలాగే ఉంటుంది, కానీ ఆ న్యాయం మొత్తం అందరూ తీర్చడానికి ఒక రోజులో అవుతుందా అంటే అవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఒకే ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి రాష్ట్రం అంతటికి, ఆ మంత్రి దగ్గరికి మనం అందరం వెళ్ళాలనుకో, మనది ఎప్పుడు వస్తుంది మన ఫైలు? అందుకే కదా చాలా కోర్టులో ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాయిదా వస్తుంది. ఎందుకు? పని చేసేవారు తక్కువ, అక్కడ కేసులు మాత్రం ఎక్కువ. అంటే ఫైల్ పెండింగ్లో ఉందండి అని అంటున్నారంటే అక్కడ పని చేసేవాడు ఒకడి మీద బాధ్యత ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమైందంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం నుండి. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వల్ల విస్తరించి ఉన్నారు. అదిగో మీరు చాలా జనమైపోయారు, మీరు చాలా విస్తరించారు, చాలా మంది అయిపోయారు మీరు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లుగా ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేను ఒక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? నేను ఒక్కడనే మీ అందరినీ ఇలాగైతే ఫైల్ పెండింగ్లో పడిపోతున్నాయి కదా, మీకు న్యాయం జరగట్లేదు కదా. గనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చదవండి. జ్ఞాన వివేకము కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి, వారు మీ మీదను నియమించదని మీతో చెప్పగా, నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలో ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడను, 100 మందికి ఒకడను, 50 మందికి ఒకడను, 10 మందికి ఒకడను మీ మీద నేను నియమించితిని. తర్వాత ఏమైంది? ఇలాగ అవుతుంది కనుక మీ దగ్గరలో ఒక అధికారిని మీరు నియమించుకోండి. ఇప్పుడు ఎందుకే దేశమంతా ఉంటే రాష్ట్రాల వారిగా, తర్వాత నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, అంతే కదా, పంచాయతీలు ఉంటాయి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎలా వచ్చినాయి ఇవన్నీ? మనుషులకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని జ్ఞానం అది. ఎంతమందిని, ఎంత జనాన్ని పరిపాలించాలని అంటే ఈ అధికారం ఎలా ఉండాలంటే 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరు, ఇలాగా ఏముండాలి? అధికారులు ఉండాలి. అయితే ఈ అధికారుల్ని ఎవరు ఏర్పరచుకోవాలి? మీరే నేర్చుకోండి అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి చదవండి. జ్ఞాన వివేకము కలిగి మీ గోత్రంలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి. అంటే ప్రజల కొరకు ఇందాక ఎవరి చేత ఎన్నుకోబడ్డారు? దేవుని చేత. ఇప్పుడు ప్రజల కొరకు ప్రజల చేతే ఎన్నుకోబడ్డారు. అదే మనం ఇప్పుడు ఏమంటాం? డెమోక్రసీ, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. ఓట్లు ఎందుకు వేస్తూ ఉంటాం? అదే బై ద పీపుల్, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు అంటాం కదా. అంటే మనమే కోరుకుని మన చేతే ఎన్నుకోబడుతున్నారు. ఇది ఎప్పుడో ద్వితీయోపదేశకాండంలోనే ఉంది. అంటే ఆ అధికారం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? ఒక అధికారిని ఎన్నుకునే అవకాశం ఎవరి చేతిలో ఉంది? మనుషుల్ని ఎన్నుకునే ఎవరికి ఇచ్చేసాడు అధికారాన్ని? మనకే ఇచ్చాడు. అదే నియోజకవర్గాలు, ఇప్పుడు అన్ని చూస్తున్నాం, నియోజకవర్గాలు, రాష్ట్రాలు, మండలాలు, ఇవన్నీ ఎలా వచ్చినాయంటే అలాగే వచ్చినాయి. అదేవిధంగా మీ గోత్రంలో, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని ఇస్తూ ఉంటున్నారా అంటే పలానా ప్రాంత నియోజకవర్గానికి పలానా కులం వాడు, పలానా నియోజకవర్గానికి పలానా కులం వాడు అని ఆ విధంగా ఎందుకు చేస్తూ ఉంటున్నారు? మళ్ళీ అక్కడ గొడవలు రాకూడదని. అక్కడ అన్నాడు గోత్రాలు, అక్కడ 12 గోత్రాలు ఉన్నాయి, మీ గోత్రాల్లో ఒక్కొక్కరిని నిర్ణయించుకోండి, ప్రతి గోత్రంలో నిర్ణయించుకోండి. అంటే ఒక సమానత్వం ఏంటి? అధికారుల్లో కూడా ఒక సమానత్వం. అధికారులు ఎలా ఎన్నుకోబడ్డారు? ఎవరి చేత ఎన్నుకోబడ్డారు? ప్రజల చేత, ప్రజల కోసం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? డెమోక్రసీ అన్నది ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్ నుండే వచ్చింది. అలాగా
ఎక్కడ నుంచి? దేవుని చేతిలో నుండి ఇప్పుడు అధికారాన్ని ఎన్నుకునేటువంటి స్థితి ఎవరి దగ్గరికి వచ్చేసింది? మనుషుల దగ్గరికి వచ్చింది. అక్కడతో ఆగిపోయిందా? ఇంకా చూడండి, ఇది సంఘంలో కూడా విస్తరించింది. ఇది సంఘాలలో కూడా విస్తరించింది. ఏంటంటే సంఘాలలో కూడా కొట్టుకుంటుంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి, మేము వారిని ఆ పనికి నియమితం. అదే అంటే అక్కడ గొడవ జరుగుతూ ఉంటుంటే భోజనాలు వడ్డించడం కొరకనంటే బాబు గొడవలో వాడికి సంఘటనది కదా, వాడికి అధికారం ఇచ్చేసాడండి, వాడికి ఆ పదవి ఇచ్చేసాడండి అని ఇక్కడ నుంచి ఇస్తుంటే ఏమవుతుంది? గొడవలు అవుతుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు అపోస్తులు, ఈ గొడవ అంతా ఎందుకు, మీరే ఎన్నుకోండి, ఒక 7 సెట్ చేయండి, వీడు ట్రెజరర్ కింద ఉంటాడు, వీడు భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు, వీడు మీటింగులు చూసుకుంటాడు అని మీలో మీరు అంటే మీ చేత మీ కొరకు సంఘంలో కూడా ఎన్నుకోనిలాగా చేశారు. అప్పుడే అంటే సంఘంలో కూడా ఏమైపోయింది? గొడవలు అయిపోయింది. ఒక అధికారానికి లోబడట్లేదు. దేవుడిచ్చిన అధికారానికి లోబడనొల్లని ప్రజల్లాగా అయిపోయారు. దేవుడు ఎంతగా చెప్పినా మీ చేత మీరు ఎన్నుకుంటే ఏమైపోతుంది పరిస్థితి? వాళ్ళ మీ మీద పెత్తనం చేసి మిమ్మల్ని దోసులుగా చేసుకుంటారని చెప్పినా కూడా మాకు కుదరదు, మాకు వాళ్ళే కావాలి, మా మీద పెత్తనం చేసే వాళ్ళే కావాలి, మేము వాళ్ళకి దాసులం అయిపోతాం, మేము వాళ్ళకి ఊడిగం చేస్తాం అనుకుని మనం ఏమన్నాం? నాకు మీ దేవుని పెత్తనం వద్దు, దేవుడు అధికారిగా వద్దు అని ఏమైపోయారు? విచ్చలవిడితనంతో, అహంకారంతో, మూర్ఖత్వంతో తనలాంటి మనిషి తన మీద అధికారం చేయాలని కోరుకున్న పరిస్థితి వచ్చేసింది. అది ఆఖరికి ఎక్కడి వరకు వ్యాప్తి చెందింది? సంఘాలలోకి. అసలు ఎందుకు దేవుడు ఈ అధికారాలను పెట్టాడు? ఇందాక ఇప్పుడు వరకు మనం చూస్తే ఎందుకు ఉంచాడు అధికారుల్ని? దేశంలో ఎక్కడా కూడా లేకపోతే ప్రజల్లో ఎక్కడా కూడా గొడవలు ఉండకూడదు, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అందుకే ఈ అధికారులు. అంతే కదా, అధికారులు అంటే ఎందుకు? ప్రశాంతంగా ఉండాలి, నీట్ సౌకర్యం, అన్ని చోట్ల సక్రంగా వెళ్ళాలి. ఒక చోట నీరు ఇంకో చోట నీరు లేదనుకో, వీళ్ళు వెళ్ళి ఆలుగుండిగా వీళ్ళు ఆలుగుండి కొట్టుకుంటారు. ఒక చోట రోడ్లు ఇంకో చోట రోడ్లు లేకపోతే గొడవలు, ఒక చోట ఒక అభివృద్ధిని ఇంకో చోట, అంటే ఇవన్నీ సమానంగా పంచడం కొరకు, ఎవరి మధ్యన ఎటువంటి గొడవలు రాకుండా ఉండటం కొరకు, అందరూ సంతోషంగా సుఖంగా సౌఖ్యంగా బ్రతకటం కొరకు దేవుడు ఏం చేశాడు? ఒక అధికారిని నియమించి అక్కడ గొడవలు లేకుండా సాగించడానికి దేవుడు ఈ అధికారుల్ని నియమించాడు. ఈ అధికారం మొట్టమొదట ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు నియమించుకుంటున్నారు? మనుషులు. అంటే ఇదంతా ఎందుకు చేసుకుంటున్నాం? భయభక్తులు. అంటే మనం సుఖంగా బ్రతకడం కోరు. మనం సుఖంగా బ్రతకాలి అని అంటే దేవుడు ఒక నియమం ఇచ్చాడంట. ఏంటా నియమం? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి 12:13. ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం, ఇది ఇప్పుడు వరకు విన్న దాన్ని బట్టి లేకపోతే ఆ గ్రంథం చదివిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. ఏంటంటే అందరూ కూడా మంచిగా ఉండాలి. ఆ మంచిగా ఉండాలంటే మనుషులందరూ కూడా ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భయభక్తులు కలిగి ఉండడం కొరకు వాళ్ళ ఇంట్లోనూ లేకపోతే బయట కష్టాలు ఉండకూడదు, సుఖముగా అంతా కూడా వాళ్ళ జీవనం సాగాలి. అందుకే ఈ అధికారుల్ని ఏం చేశాడు? దేవుడు నియమించాడు కదా. అంటే ఇప్పుడు భయము భక్తి కలిగి ఉంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమైపోతాం? పరలోకవాసులు అయిపోతాం. అలా పరలోకవాసులు అయిపోతాం గనక, దేవుని అధికారంలో ఉంటే పరలోకవాసులు అయిపోతాం గనక సాతాను ముందుగా ఒక గలిబిలి కలిగేశాడు. ఏమని? మీరు అధికారం తెచ్చుకుంటారా బాబు. అంతే కదా, ఏదైనా తోటలో కూడా అదే అన్నాడు, మీరు ఆయన లాంటి వారు అయిపోతారు, అంటే మీరే అధికారులు అయిపోతారు అన్నట్టుగా సాతాను మొట్టమొదటి దెబ్బేశాడు. ఆ దెబ్బేసిన తర్వాత ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఇప్పుడు అధికారాన్ని ఎవరి చేతిలోకి తీసుకోవాలనుకుంటాడు? తన చేతిలోకి తీసుకోవాలనుకుంటాడు. ఏం చేసుకోవాలనుకుంటాడు? తన చేతిలోకి తీసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు తన పరిపాలించాలనుకుంటున్నాడు, తను నియమించాలనుకుంటున్నాడు. అవునా కాదా అని ఆలోచిస్తే తన అధికారాన్ని పొందుకున్నట్టు. యోబు సందర్భం మనకు తెలుసు. యోబు సందర్భంలో ఏమంటాడు? నాకు ఒక ఛాన్స్ అంటాడు, నాకు అధికారం. యోబుని భక్తి చేయకుండా చేస్తాను అంటాడు. ఏం చేస్తాడు? ఏదో కష్టం పెట్టి వాడికి ఏం చేస్తాను? భక్తి చేయకుండా చేస్తాను అని అధికారాన్ని ఎవరు తెచ్చుకుంటున్నాడు? అవునా కాదంటే లూకా సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు.
అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించిన, ఇదిగో ఇక్కడ 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, ఇలా అధికారులు మనుషుల చేత మనుషుల కొరకు ఏర్పరచిన వారు ఉన్నారు కదా, ఈ అన్ని రాజ్యాలని చూపించంట. ఏమంటున్నాడు? ఈ అధికారం అంతయు ఈ రాజ్యములు మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. ఏంటంటే ఇప్పుడు అధికారం అంతా ఎవరి గుప్పిట్లోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు అపవాది గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. దేవుని చేతిలో ఉన్నటువంటి అధికారం మనుషులు విసర్జించుకుని ఏం చేశారు? తమకు కావాలనుకున్నారు. పోని వాళ్ళు ఏమన్నా సరిగ్గా చేశారంటే వాళ్ళు ఎవరి చేతుల్లో పట్టుకెళ్ళి సాతాను. అందుకే ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాను, ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాను, ఎవడు నాకు మొక్కితే వాడిని నేను ఏం చేస్తాను. ఇప్పుడు అందుకే భూలోకంలో చాలా మంది చూస్తే ఇదేంటండి మనం ఎంత భక్తి చేసినా ఎలా ఉంటున్నాం, వీడేంటి ఎంతలాగా అభివృద్ధి పొందిపోతున్నాడు అని అనుకుని మనం భ్రమపడతా ఉంటాం. ఇంతకీ ఆ అధికారాన్ని ఇచ్చేది ఎవరు? ఎందుకంటే సాతానుకి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. సాతాను అడుగుతున్నాడు, నువ్వు నాకు ఎవరు మొక్కితే వాళ్ళకి నేను అధికారం ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు దానిపైన ఎలాగనగా మనము పోరాడినది 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ చూడండి, లోకనాథులతో, ఆకాశ మండలం నుండి దురాత్మ సమూహములతో, ప్రధానులతో, అధికారులతో. అంటే ఇప్పుడు ఎంత కూడా ఎవరి చేతిలో ఉంది? అపవాది తన ఒక సామ్రాజ్యాన్ని, తన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు. అటు దేవుని ప్రభుత్వం ఉంది, ఇటు మనుషుల ప్రభుత్వం మనకి కనపడతా ఉంటుంది. ఈ మనుషుల ప్రభుత్వం వెనకాల కనపడని సాతాను ప్రభుత్వం కూడా ఉంది. అందుకే మనం పోరాడుతున్నది ఎవరితోనంట? మనమేమో ఈ అధికారులతో పోరాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ కాదు, వీళ్ళని లొంగపెట్టుకుని, వీళ్ళని తన స్వాధీనంలో పెట్టుకుని ఎవరైతే వీడికి తల ఉంచుతాడో వాడిని వాడుకుని మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? అనగదొరుకుతున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, నా అధికారంలో నుంచి మనుషుల అధికారంలోకి వెళ్తే ఆ మనుషులు క్రూరంగా మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆ మనుషుల ప్రభుత్వం క్రూరంగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ మీద అధికారం ఎవరు తీసుకుంటాడు? వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు తన చేతిలో తీసుకుంటారు? వాడికి ఎవరు ఇవ్వాలనుకుంటే వాడికి ఇవ్వగలడు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి దేవుడు ముందే చెప్పాడు. అంటే ఇప్పుడు మనకేం కనపడుతున్నాయి? దేవుని ప్రభుత్వం కనపడుతుంది, దేవుని రాజ్యం కనపడుతుంది, మనుషుల ప్రభుత్వాలు, మనుషుల రాజ్యాలు కనపడుతున్నాయి. ఇంకొకటి ఎవరు? సాతాను ప్రభుత్వము, సాతాను రాజ్యం.